బర్త్డే బాయ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు కొంచెం అరే ఇప్పుడే అయిపోయిందా ఫస్ట్ హాఫ్ అని అయితే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయ్యేసరికి అంతలోనే సినిమా అయిపోయిందా అనిపించింది. కానీ స్టోరీ సీన్స్ అయితే ఎంగేజింగ్గానే ఉన్నాయన్నమాట. డైరెక్ట్ అంటే ఒకటే రూమ్లో అంతమందిలో అంటే ఆ ఎమోషన్స్ ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో బాండింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో కూడా బర్త్డేస్ జరిగినప్పుడు కానీ ఆ కేక్ కటింగ్లు అంటారు, బర్త్డే బాంబ్స్ అంటారు, బీర్లు పార్టీ అంటారు, ఇలా ఇలా చాలా చాలా ఫామ్ హౌస్కి వెళ్ళి అలా చేసుకోవడం అవన్నీ నిజంగా సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి టైంలో ఎలా జరుగుతాయి ఏమవుతాయి అని చెప్పి ఫ్రెండ్స్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, కొంతమంది మోసం చేస్తారు, కొంతమంది మంచిగా ఉంటారు అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఆ 5 మెంబర్స్ యాక్టర్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ మన రవికృష్ణ యాక్టింగ్ గురించి ఏం చెప్పలేము. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఒకలాగా అనిపించింది, ఆ క్లైమాక్స్లో చూసేసరికి డిఫరెంట్గా అనిపించింది అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి రాజీవ్ కనకాల గారి ఫాదర్ రోల్ ఎమోషన్ అయితే నిజంగా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సో నాకు ఓవరాల్గా సినిమా అనేది చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఇంకోటి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ సినిమా చూడండి. అక్కడ రూమ్మేట్స్ ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అక్కడ పార్టీలు జరిగినప్పుడు ఎలా ఉండాలి, సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా బాగా చూపించారు అన్నమాట డైరెక్టర్ గారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది.